నిన్ననే రేవంత్ చెప్పుకొచ్చారు ఖమ్మం జిల్లాలో మాట్లాడినటువంటి సందర్భంలో. త్వరలో ఎలక్షన్స్ 2028లో జరగాలి తెలంగాణ. కాదు అవి 29లో జరిగితే రాసుకోండి నేను చెప్తున్నాను అంటూ దాదాపుగా 180 దాకా సీట్లు వస్తాయి వాళ్ళకి. అంటే సీట్లు పెరుగుతాయి. అట్లాగే పార్లమెంటు సీట్లు 26 దాకా పెరుగుతాయి. అలాగే 117 దాకా తాము గెలుస్తామని. అది పక్కన పెడితే ఇదంతా జరగాలంటే బిల్లు తేవాలి పార్లమెంట్లో ఒకేసారి. అంటే దేశవ్యాప్తంగా సీట్ల పెంపు మొన్న కాంగ్రెస్ అడ్డుపడింది. అట్లాగే తమిళనాడు డిఎంకే ఐఎన్డిఏ కూటమి భాగస్వాములందరూ కూడా అడ్డుపడ్డారు. కానీ రేవంత్ మాత్రం అది జరుగుతుంది అంటున్నాడు. దానికి కారణం ఏంటయ్యా అంటే ఒకే దేశం ఒకే ఎన్నికకి సంబంధించి 2029 కల్లా విధి విధానాలు తయారవుతాయంటూ సంయుక్త పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ప్రకటించారు. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో అమలు చేసేలా ఒక యంత్రాంగాన్ని రూపొందించేందుకు కృషి చేస్తున్నామని బీజేపీ ఎంపీ సంయుక్త పార్లమెంటరీ కమిటీ చైర్మన్ చౌదరి వెల్లడించారు. ఇప్పటి వరకు తాము సంప్రదింపులు జరిపిన పౌర సంఘాలు 99% వరకు జమిలి విధానాన్ని బలపరిచాయన్నారు. దేశంలో తరచూ జరిగే ఎన్నికల కారణంగా కనీసంగా 7 లక్షల కోట్ల మేర ఆర్థికంగా దేశం నష్టపోతుందని, ఈ విధానం ద్వారా దీన్ని అరికట్టడమే కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని చెప్పుకొచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన రాజ్యాంగం 129వ సవరణ బిల్లు 2024 మీద తాజాగా గోవా సీఎం మంత్రివర్గ సభ్యులతో చర్చలు జరిపి అభిప్రాయాన్ని సేకరించామని చౌదరి చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు తాము గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో పర్యటించి రాజ్యాంగ నిపుణులు, పౌర సమాజాల ప్రతినిధులు, విద్యావేత్తలు తదితర అభిప్రాయాలను తెలుసుకున్నామన్నారు. భవిష్యత్తులో ఆంధ్ర కూడా వచ్చే అవకాశం ఉంది, తెలంగాణ కూడా వచ్చే అవకాశం ఉంది.